మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో కూడి ఉన్న మీ అందరికి కూడా ఈ యొక్క రాత్రికాల సమయంలో శుభాలు పునరుద్ధరణ శుభం తెలియచేస్తూ ఉన్నాను. ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. దేవుడిచ్చినటువంటి యొక్క సమయాన్ని బట్టి, తరుణాన్ని బట్టి, అలాగే ఈరోజు మన యొక్క దేశాన్ని ప్రేమించి ఇచ్చినటువంటి ఈ యొక్క రిపబ్లిక్ డేని బట్టి కూడా ప్రభుని మహిమపరుస్తూ ఉన్నాను. దేశం కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు కూడా మనం ప్రార్థన చేద్దాం. అన్ని దేశాల కొరకు ప్రార్థన చేద్దాం. 2021 ఒక మాట రాయబడుతుంది కదండి, దేశమ భయపడక సంతోషించి గంతులు వేయము, యెహోవా గొప్ప కార్యములు చేసెను అని వాక్యం సెలవిస్తూ ఉంది. దేశమ భయపడకు సంతోషించి గంతులు వేయము, యెహోవా గొప్ప కార్యాలు చేసేదని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. దేశంలో ఉన్నటువంటి సమస్యల కొరకు ప్రార్థన చేద్దాం. దేశంలో ఉన్నటువంటి ఆర్థికపరమైన ఇబ్బందుల కొరకు ప్రార్థన చేద్దాం. అధికారుల కొరకు, రాజుల కొరకు, మన దేశంలో ఉన్నటువంటి ప్రజలందరి కొరకు మనం ప్రార్థన చేద్దాం. ప్రభు అంటూ ఉన్నాడు, భయపడకు సంతోషించి గంతులు వేయి, మీ మధ్యలో గొప్ప కార్యాలు చేస్తానని ఆయన సెలవిస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయం 10వ వచనంలో కూడా మనం చూసినట్లయితే, తృప్తి పొంది నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన మంచి దేశమును బట్టి ఆయనను స్తుతించవలెనని. మనం ఉన్నటువంటి దేశం దేవుడు అనుగ్రహించినటువంటి దేశం కనుక మన దేశం కొరకు, మనం ఉంటున్నటువంటి దేశంలో మనం తృప్తి పొంది మనం ఆ దేశం కొరకు ప్రార్థించేవారంగా, దేవుణ్ణి స్తుతించేవారంగా మనం ఉండాలి. కనుక మన మధ్యలో ఆయన గొప్ప కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మనకున్నటువంటి ప్రతి పరిస్థితి నుంచి విడుదల చేయటానికి ఆయన కృప చూపించే దేవుడు కనుక మనం ప్రార్థన చేద్దాం. దేశం కొరకు, అలాగే ఖతర్ దేశం కొరకు, ప్రపంచ దేశాల కొరకు మనం ప్రార్థన చేద్దాం. సమయంలో ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన ద్వారా కొడుకుని ప్రారంభించుకుందాం. మా సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన ప్రియ పరలోకపు తండ్రి, నీ శ్రేష్టమైన ఘనమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో ప్రభా, నేను ఇదిగో ఈ దినం తండ్రి నీ సన్నిధానికి వచ్చాను. ఇదిగో మీ కృప కనికరం, మీ సహాయం కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం. ఇదిగో కూడికి ప్రారంభం నుంచి ఆఖరి వరకు మీ తోడుగుండండి, సహాయం దయచేయండి, నీ కృపలో భద్రపరచండి. ఇదిగో తండ్రి ప్రారంభం నుంచి ఆఖరి వరకు తండ్రి మీ అధ్యక్షతలు నడిపించండి. ఈ దేశంలో ప్రభా మేము అంటూ ఉన్నామంటే కేవలం నీ కృప మాత్రమే. ఇదిగో తండ్రి మా ఇండియా దేశాన్ని ప్రేమించి మీరు ఇచ్చిన ఈ యొక్క రిపబ్లిక్ డేని బట్టి స్తోత్రాలు. ఇదిగో తండ్రి దేశమా భయపడక సంతోషించి గంతులు వేయి, మీ మధ్యలో గొప్ప కార్యం చేస్తుందని మీరు సెలవిచ్చారు. మీరు ఇచ్చినటువంటి దేశంలో తృప్తి పొంది యెహోవాను స్తుతించడానికి సెలవిచ్చారు ప్రభా. ఇదిగో తండ్రి మీరు అనుగ్రహించిన దేశంలో మమ్మల్ని ఆశీర్వదిస్తున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఎదిగి దినమంతా మీరు తోడుకున్నందుకు వందనాలు. పనుల్లో, ప్రయాణంలో కృపను అనుగ్రహించినందుకు వందనాలు. వచ్చిన పిలువబడి స్తోత్రాలు. ఇంకా రావాల్సిన వారి మార్గం మధ్యలో అనేకులు ఉన్నారు, వారు కూడా సకాలంలో రావడానికి మీరు సహాయం దయచేయండి. ఎదుగో తండ్రి ప్రభా, నేను మా ప్రియ సహోదరు సునీతమ్మ గారిని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. వారి నాయనమ్మ గారు ఈ దినం తండ్రి ప్రభా ప్రభునందు నిద్రించి నీ సంధికి పిలువబడ్డారు ప్రభా. ఎదుగో తండ్రి ప్రభా, నేను విడబడినటువంటి కుటుంబం కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. వారి కుటుంబాన్ని ధైర్యపరచండి, ఆదరణ దొక్కని వారిని మీరు దయచేయండి. ఇదిగో తండ్రి ప్రభా, నేను ఇదిగో భూస్థాపిత కార్యక్రమంలో మీరు తోడుకున్నందుకు స్తోత్రాలు. జరిగే కార్యక్రమం అంతట్లో కూడా మీరు తోడుకోండి, వారి కుటుంబానికి కావాల్సినటువంటి ఆదరణ మీరు దయచేయండి. ఇదిగో తండ్రి ప్రభా, నేను మా ప్రియ సహోదరు ప్రభా సందేహమును బట్టి వారి కుమారుడు నేను కృపజనిత కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. మంచి ఆరోగ్యాన్ని, స్వస్థతని బిడక మీరు అనుగ్రహించండి. ఇదిగో ప్రభా, నేను ఇదిగో సన్నిబాబు కుటుంబం కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. నేను వారు ఇచ్చినటువంటి నేను బిడ్డలను బట్టి స్తోత్రాలు. మంచి ఆరోగ్యం దయచేయండి, స్వస్థతను అనుగ్రహించండి. అలాగే అన్నగారి కుమారుడికి బలహీనంగా ఉందని తెలియపరిచారు ప్రభు. ఈ రాత్రికాల సమయంలో బిడ్డల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. ఎదుగో తండ్రి ప్రార్థన ఆలకించే దేవానికి స్తోత్రాలు. బిడ్డల పక్షాన్ని మీరు తోడుకోండి, మీ కార్యం జరిగించండి. నేను ఆ బిడ్డలకు వస్తున్నటువంటి శోధన, ఆ బలహీనతల నుంచి విడుదల ఇచ్చండి ప్రభు. అనేక మీదటువంటి బలహీనతలు రాకున్నట్లు కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు. ఎదిగి సాయంకాల సమయంలో ప్రభు ఎవరైతే బలహీనంగా ఉన్నారో వారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. నేను ఆ స్వస్థత మీద శీఘ్రంగా కలిగినగా కానీ ప్రార్థించి బిడ్డలు మీ అస్సలకు అప్పగిస్తుండగా సహాయం దయచేయండి. ఎదుగో తండ్రి ప్రభు, నాయన ఆర్థికపరమైన ఇబ్బందుల్లో ఉన్నవారు, కుటుంబ భారాల్లో ఉన్నవారు, నేను పనులు లేని వారి కొరకు ప్రార్థిస్తూ సహాయం దయచేయండి. ఇదిగో మీరు దేశంలో మాకు అనుగ్రహించిన మందిరాన్ని బట్టి స్తోత్రాలు.
ఈ మందిరాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఇదిగో తండ్రి, ఈ మందిరానికి ఇంకా అనేక మంది నూతనంగా రావడానికి మీరు సహాయం దయచేయండి. ఇదిగో ఎటువంటి సమస్యలు లేకున్నట్లు మేమందరం చక్కని ఐక్యత, ప్రేమ, సమాధానంలో ముందు కొనసాగడానికి మీరు సహాయం దయచేయండి. అన్ని విషయాలు నీ కృప కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం ప్రభా. ఇదిగో నా కొమ్మడి ఐడి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా. ఎందు నిమిత్తం ఆలస్యం అవుతూ ఉంది తండ్రి, ఒకసారి మీరు మాట్లాడండి. ఇదిగో ఐడి త్వరగా రెన్యువల్ అవ్వటానికి ప్రభా, ఐడి పొందుకోవడానికి మీరు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నానికి స్తోత్రాలు. ఇంకా తండ్రి ప్రభా, ఇదిగో వాయిద్యాలు వాయిస్తున్న బిడ్డలు ఇద్దరిని బట్టి స్తోత్రాలు ప్రభా. ఒక సమర్పణతో నీ పనులు వాడబడుతూ ఉండగా మీరు సహాయం దయచేయండి. పాటలు పాడుచున్న వారిని ప్రభా ప్రత్యేకపరచండి. మంచి స్వరాలతో పాటలు పాడడానికి కృప దయచేయండి. ఇదిగో తండ్రి ప్రభానైనా ఇదిగో ట్రాన్స్పోర్ట్ ఇస్తున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. ఇదిగో రాజుగారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా. రవి గారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. వాహనాల చుట్టూ మీకు కంచి వేసి తండ్రి ప్రభా, నేను మీరు సహాయం దయచేయండి ప్రభు. నీకు స్తోత్రం. వరకున్న ప్రతి విధమైనటువంటి నేను ఆర్థికపరమైన లావాదేవీల ఇబ్బందుల నుంచి మీరు విడుదల దయచేయండి. నీకు స్తోత్రాలు. ఇదిగో తండ్రి ప్రభు, ఈ దినం నీ సందుకు వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. రాని బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి ప్రభు. మరి ముఖ్యంగా ఈ దినం తండ్రి ఎంతో శ్రమించి నాయన ఇదిగో నీ సన్నిధిని నేను సందుకు వచ్చి పిల్లలను ప్రేమించి ఏర్పాటు చేసిన విధానం బడి స్తోత్రాలు. ఇదిగో ఆనందమును జ్ఞాపకం చేసుకోండి ప్రభు. నా బిడ్డ ఎంతో శ్రమపడి నేను ఇదిగో మంచి భోజన పదార్థాలు చేసుకుని వచ్చారు ప్రభు. నేను ఆవిడ నష్టాలను మీరు దీవించండి. వారి కుటుంబానికి చెందవలసిన దీవెన ఆశీర్వాదాలు మీరు మెండుగా దయచేయమని ప్రార్థిస్తున్నాను. మీకు స్తోత్రాలు. ఇదిగో మంచి పని అనుగ్రహించండి. మీకు స్తోత్రాలు అయ్యా. ఇదిగో తండ్రి ప్రభా, నాయన ఇదిగో తండ్రి ఇదన మీరు వాక్యం ద్వారా ఏ విధంగా మీరు మాట్లాడదలుచుకున్నారో ప్రభా మీరు సహాయం దయచేయండి. నేను వాక్యం చెప్పి కుమార్తెని జ్ఞాపకం చేసుకోండి. అంతలా ఆత్మశక్తితో నింపి నోటుకు బోరగా ఉండి చక్కని మాటలు పలకటానికి మీరు కృప దయచేయండి. కీర్తన భాగం చేసిన వాళ్ళు, సాక్ష్యం చెప్పిన వాళ్ళు, ఇదిగో ప్రత్యేకమైన గీతం పాడుచిన వాళ్ళు ప్రభు, నేను నడిపిస్తున్న వాళ్ళు ప్రతి వారిలో మీరు రండి తండ్రి. మీ కార్యాలు జరిగించండి. మరొకసారి కొడుకుని మీ అస్సలకు అప్పగిస్తూ వచ్చిన పిల్లలందరినీ మీ అస్సలకు అప్పగిస్తాం. కృపా కనికరం ఎప్పుడు ఎల్లప్పుడు మాపై ఉంచండి. ఇదిగో సంఘంలో తండ్రి ఎటువంటి ఇబ్బందులు జరగకున్నట్లు, దుష్టుడు ఏ విధంగానూ నేను కలవరపెట్టుకున్నట్లు ప్రభా, ఇదిగో నేను దుష్టుడు కలిగించే ప్రతి కార్యక్రమంలో మీరు తోడుగా ఉండి దుష్టుడు ప్రభా అపవాది పన్నాగాలన్నిటి నుంచి ప్రభా విడుదల పొందుకోవడానికి మీరు సహాయం దయచేయండి. మేమందరము తండ్రి ఏక మనసుతో ప్రభా నేను ఆ మనసుతో దించుకునే భాగ్యం అందరికి దయచేసి ఈ కొడుకు ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు ప్రభుల వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి వేడుకొంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. సమయంలో కోయిల వారు వచ్చినట్లయితే పాటలు పాడుకొద్ది నివసాలు ప్రభు నామను మహిమ పడదాం. చల్లని దేవుని నీడలో గతించిపోయే కాలం స్మరించు యేసునామం సంతోషించుడి శుభోదయం. ఇన్నేళ్ళలో ఉన్నాము మనము చల్లని దేవుని నీడలో గతించిపోయే కాలము స్మరించు యేసునామము సంతోషించుడి నమోదయం. చప్పట్లు కొడదాం. లోకమే నగరాలయం, జీవితమే రంగుల వలయం. లోకమే నగరాలయం, జీవితమే రంగుల వలయం. పరలోకమే మనకు శాశ్వతం, పరలోక దేవుడే నిత్య జీవం. ప్రేమామయుడే ఆ పరమాత్ముడే మదిలపరిచే రక్షణ భాగ్యం. ఇన్నేళ్ళలో ఉన్న
సాంగ్ పాడుకుందాం. మరొక పాట పాడుకుని దేవుడు నామని కనపరుద్దాం. దినమెల్లా నేను పాడేదాన్ని కీర్తించేదని సాంగ్ పాడుకుందాం. అందరూ కలిసి పాడినట్లయితే దేవుడిని ఆరాధిద్దాం. దినమెల్లనే పాడినా కీర్తించినా నీ రుణమునే తీర్చగలనా కొనియాడి పాడి నీ సాక్షిగానే ఇలలో జీవించనా ఇలలో జీవించనా దినమెల్లనే పాడినా కీర్తించినా నీ రుణమునే తీర్చగలనా కొనియాడి పాడి నీ సాక్షిగానే ఇలలో జీవించనా
అందరు నిలబడినట్లయితే ఆరాధన చేసుకుందాం. హల్లెలూయా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చెప్ ప్రతి ఒక్కరు చప్పట్లు కొడదాం. కొండలలో ఉన్నను లోయల్లో ఉన్న మనం విడిచిపోయే దేవుడు కాదు. ఆయన ఆరాధించువాడు ఆరాధిద్దాం. ఈ లోకంలో ఎంతో మంది మనం విడిచిపెట్టినా కూడా ఆ తండ్రి మనం విడిచిపెట్టే దేవుడు కాదు. మనం కొండల్లో ఉన్నాము, లోయల్లో ఉన్నాము అనుకుంటున్నాము కానీ దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. ప్రతి ఒక్కరు చప్పట్లు కొడదాం.
మర్చిపోలేదయ్యా, దుఃఖంలో ఉన్న మర్చిపోలేదయ్యా. అవును తండ్రి, దుఃఖంలో ఉన్నప్పుడు, చీకట్లో ఉన్నప్పుడు మనుషులైతే మర్చిపోయారు, కానీ నేను మర్చిపోలేదు తండ్రి. నీకే స్తోత్రం, 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 స్తోత్రం చెల్లిద్దాం. ప్రతి ఒక్క బిడ్డగా చప్పట్లు కొట్టి ఆయన నామమును కనపడతాం. మరచిపోలేదయ్యా, దుఃఖంలో ఉన్నను
పట్టణముకై వేచి జీవించెను. అబ్రహాముకు చాలిన దేవుడు నీవేనయ్యా, అబ్రహాముకు చాలిన దేవుడు నీవేనయ్యా, అబ్రహాము దేవుడా, ఇస్సాకు దేవుడా, యాకోబు దేవుడా, మాకు చాలిన దేవుడా, యేసయ్యా, మా యేసయ్యా, 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 యేసయ్యా, మా యేసయ్యా. అబ్రహాము దేవుడవు, ఇస్సాకు దేవుడవు, యాకోబు దేవుడవు, మాకు చాలిన దేవుడవు, యేసయ్యా, మా యేసయ్యా, యేసయ్యా, మా యేసయ్యా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధునికి స్తోత్రాలు. పరమ తండ్రి, ఇంతవరకు ప్రభు పాటలు మీరు తోడినందుకు స్తోత్రాలు చేస్తున్నాం. తండ్రి ప్రభా, మా దేశంకి ఇచ్చినటువంటి రిపబ్లిక్ డేని బట్టి మరొకసారి స్థుతిస్తున్నాం. దేశం ఆ భయపడక గంతులు వేయి సంతోషంతో అన్నది ప్రభా. తండ్రి మా దేశంలో సంతోషించే ధనాలు మీరు దయచేయండి ప్రార్థిస్తున్నాం. మీరు అనుగ్రహించిన దేశంలోనైనా ప్రభు మిమ్మల్ని స్తుతించమన్నారు ప్రభుత్వం. ఇదిగో మీరు మాకు అనుగ్రహించిన దేశంలో మా దేశం కొరకు స్థుతిస్తూ ఉన్నాం, ఆరాధిస్తూ మీకు అన్నాడు గొప్ప కార్యాలు చేయండి తండ్రి. ఈ రాత్రి కలసంలో ఎవరైతే విరిగి నలిగిన హృదయంతో మొరపెడుతూ ఉన్నారు వారి ఆంక్షలు మీరు తీర్చమని ప్రార్థిస్తారు. బలహీనంగా ఉన్న వారిని బలపరచండి. ఇదిగో ఆర్థికపరమైన ఇబ్బందుల్లో ఉన్న వారికి విడుదల దయచేయండి. పనులు లేని వారికి పనులు దయచేయండి తండ్రి. స్తోత్రాలు. ఇదిగో తండ్రి మరొకసారి మందిరాన్ని జ్ఞాపకం చేసుకుని అభివృద్ధిలో మీరు నడిపించండి. దుష్టుడు ఏ విధంగా కలహాలు రేపుకున్నట్లు మీరు సహాయం చేయండి. చక్కని ఆత్మీయత, ప్రేమ, సమాధానంతో ముందుకు వెళ్ళే కృప దయచేయండి. అన్ని విషయాల్లో మీ సహాయం కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. మీరే సహాయం చేసే దేవుడు. ఎంతవరకు ఈ యొక్క ఆరాధనలో మీరు తోడుగునందుకు వందనాలు చేస్తూ జరిగే కార్యక్రమం అంతట్లో మీరు తోడుగుండి క్రమంగా మర్యాదకరంగా జరిగించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. చదువుకుందామని అందరు లేస్తున్నట్లయితే 114 కీర్తన భాగం ఎవరైనా ఆసక్తి కలిగినారో చదవండి. హల్లెలూయా, స్తోత్రం. చదువుతారండి. 114 కీర్తన భాగం. హల్లెలూయా. కీర్తనల గ్రంథము 114 అధ్యాయం చదువుకుందామండి. ఐగుప్తులో నుండి ఇశ్రాయేలు అన్య భాష గల జనుల నుండి యాకోబు బయలు వెళ్ళినప్పుడు యోధా ఆయనకు పరిశుద్ధ స్థలమాయెను.
ఇశ్రాయేలు ఆయనకు రాజ్యమాయను. సముద్రము దానిని చూచి పారిపోయెను. యొర్దాను నది వెనుకకు మళ్ళెను. కొండలు పొట్టేలు వలెను, గుట్టలు గొర్రె పిల్ల వలెను గంతులు వేసెను. సముద్రమా, నీవు పారిపోవుటకు నీకేమి తటస్థించినది? యొర్దాను, నీవు వెనుకకు మల్లుటకు నీకేమి తటస్థించినది? కొండలారా, మీరు పొట్టేల వలెను, గుట్టలారా, మీరు గొర్రె పిల్ల వలెను గంతులు వేయుటకు మీకేమి సంభవించినది? భూమి ప్రభువు సన్నిధిని, యాకోబు దేవుని సన్నిధిని వణుకును. ఆయన బండను నీటి మడుగుగాను, చెకుముకి రాతి బండను నీటి ఓటగాను చేయువాడు. హల్లెలూయా. చదవబడిన కీర్తన భాగాన్ని బట్టి ప్రభుని మహింపరుస్తున్నాను. చదవని రాజకుమార్ గారికి ప్రత్యేకమైన వందనాలు. ఆయన బండను నీటి మడుగుగాను, చెక్కముక్కి రాతి బండను నీటి ఓటలుగాను చేయవాడు. గొప్పవాడు. బండ నుంచి నీళ్ళు ఇచ్చినటువంటి దేవుడు ఆయన. అటువంటి అద్భుతమైనటువంటి కార్యాలు చేసే దేవుడు మన పక్షాన ఉన్నారు. రాత్రికాల సమయంలో ఆయన అద్భుత కార్యాలు చేయటానికి మన మధ్యలో ఉన్నాడు అని మనం నమ్ముచూ ఉన్నాం. ఈ సమయంలో దేవుడు చేసినటువంటి మేలును బట్టి సాక్ష్యాలు చెప్పాలి అనేవారు వచ్చి సాక్ష్యాలు చెప్పి ప్రభుని మనం మహిమపరచండి. దేవునికి మహిమ కలిగిన గాక. అందరూ ఎలా ఉన్నారండి? ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కలిసి దేవుని నామాన్ని మహిమపరుస్తారో దేవుడు వారి మధ్యలో ఉంటానని సెలవిచ్చారు. కాబట్టి మన మధ్యలో దేవుడు ఉన్నాడు అని తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా నమ్మాలి. దేవుడు ఈరోజు మరి ఏ బిడ్డ ద్వారా ఏ వాక్యం మనకు అందిస్తున్నారో అలా వాక్యాన్ని విని శ్రద్ధగా మనం దేవుని మహిమపరుద్దాం. ముఖ్యంగా గత ఆదివారం నుండి పునరుద్ధాన దినం నుండి ఈ పునరుద్ధాన దినం వరకు మరి దేవాతి దేవుడు నన్ను, నా కుటుంబాన్ని, మన సంఘాలను, మన కుటుంబస్తులందరినీ కూడా ఎంతగానో కాచి దాచి భద్రపరిచి ఆయన బలమైన రెక్కల కింద మరి ఆయన మనల్ని చేత తీరేటట్లుగా ఆశ్రయించి మనల్ని పెంచి పోషించి సంరక్షించి మరి ఈ విధంగా ఆయన పునరుద్ధాన దినాన మనం ఈ విధంగా స్తుతించుకోవడానికి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మరి గత ఆదివారం నుండి ఈ ఆదివారం వరకు దేవుడు అనేకమైన మేలులు, అనేకమైన ప్రమాదాల నుంచి దేవుడు తప్పిస్తూ అనేకమైన ఉపకారాలు చేస్తూ మరి దేవుడు మనం ప్రతి క్షణం కూడా కాపాడుతూ వస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని మరి కోరుకుంటున్నానండి. అలాగే మనకి ఈరోజు మంచి ఆత్మీయ ఆహారం పాస్టమ్ ద్వారా మనం వినబోతున్నాం. అలాగే మరి మన ఆనంది కూడా మనకు మంచి ఆహారాన్ని కూడా తయారు చేసింది. మనందరికీ సంతోషంగానే ఆనందంతో తయారు చేసింది. చాలా సంతోషం. దేవునికి మహిమ కలిగిన గాక. మన సంఘానికి మరి ప్రతి ఒక్కరు కూడా మరి సంతోషంగా వాక్యాన్ని విని సంతోషంగా భోజనం చేసి దేవుని మహిమపడదాం. అందరికీ వందనాలు. కొద్ది సాక్షులు దేవుడు దీవించిన గాక. హల్లెలూయా. కొన్ని ప్రార్థన అవసరాల కొరకు ప్రార్థన చేయండి. సునీత మాత్రం గది నుంచి వస్తారు కదా, వాళ్ళ నాన్నమ్మ గారు ఈరోజు ప్రభు నన్ను నిద్రించి ఉన్నారని తెలియపరిచారు. వారి కుటుంబం కొరకు ప్రార్థన చేద్దాం. ఇంకా బలహీనంగా అనేక మంది ఉన్నారు, వారి కొరకు కూడా ప్రార్థన చేద్దాం. సన్నిబాబు వాళ్ళ అన్నయ్య గారి కుమారుడు కూడా బలహీనంగా ఉందని తెలియపరిచారు. ఆ చిన్న బిడ్డ కొరకు కూడా ప్రార్థన చేద్దాం. పుష్పవతమ్మ గారు బలహీనంగా ఉన్నారు. అలాగే ఆనందం ఐడియా అయిపోతుంది, మరి వచ్చి ఈ నెలే కదా
వచ్చే నెల ఐడి వసంతమ్మ గారు ఐడి కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాం. ఐడీలు రెన్యువల్ ఎవరైతే ఉన్నాయో వారి కొరకు ప్రార్థన చేయండి. ముఖ్యంగా నా కుమారుడు కొరకు కూడా ప్రార్థన చేయండి. ఇంకా ఐడి అవ్వలేదు, మరి ఎందు నిమిత్తం ఆలస్యం చేస్తున్నారో తెలియదు. ఏం మాట్లాడాలన్నా అవతల ఉన్న వాళ్ళ సేవకులు కనుక మాట్లాడలేనటువంటి పరిస్థితి. దయచేసి ప్రార్థన చేయండి. ఈరోజైతే ఒక నిర్ణయం తీసుకున్నాను నేను ఆల్రెడీ. ఎవరైనా తప్పు చేస్తే నేనైతే ఊరికిన వ్యక్తిని కాదు. సో ఇన్ని రోజులు వెయిట్ చేశాను, 2 నెలలు 3 నెలలు అయిపోయిన దగ్గర, కానీ ఫైన్ చాలా అధికంగా వస్తుంది. రేపైతే దీని మీద యాక్షన్ తీసుకోబోతా ఉన్నాను. ప్రార్థన చేయండి. అవతల ఉన్న వాళ్ళు ఎంత గొప్పోడైనా, ఎంత ఉన్నతమైన స్థితిలో ఉన్నా నేను లెక్క చేసేవాడిని కాదు. నా దాకా వస్తాయి. ప్రార్థన చేయండి. రేపు ఈ విషయం కొరకు గట్టి నిర్ణయం తీసుకున్నాను. రేపెట్టి పరిస్థితుల్లో సాయంకాలం వరకు ఐడి రాని పక్షంలో తర్వాత విషయాలు వేరే విధంగా ఉంటాయి. లైవ్లోనే చెప్తున్నాను. భయం, దేనికి భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే బయటికి తీసుకెళ్ళాలంటే భయమే ఉందండి. ఎక్కడన్నా ఎవరన్నా ఆపుతారేమో, మళ్ళీ ఇబ్బంది అవుతుంది అని ఎక్కడికి తీసుకెళ్ళట్లేదు కూడా వెళ్ళేటప్పుడు. ప్రార్థన చేయండి. అలాగే ఇంకా చాలామంది ఐడి రెన్యువల్ కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. వారందరి కొరకు కూడా మనం ప్రార్థన చేద్దాం. ఈ యొక్క సమయంలో ప్రత్యేకమైన పాట ఎవరైనా ఆసక్తి కలిగి పాడాలి అంటే పాడండి. పాడతారా? ఇద్దరు రెండు లేదు. అచ్చా, చింటూ రాజ్ కుమార్ గారు ఇద్దరు వచ్చి ఒక ప్రత్యేకమైన పాట పాడతారు. పన్నుడా స్తుతిగానాల వారసుడా, జీవించుచు నిత్యము నీ నీడలో
హల్లెలూయా. ఈ సమయంలో వాక్యాలకు వెళ్దామండి. కొద్ది సమయం వాక్యం కొరకు భవానమ్మ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. దేవుని నామానికి మహిమ కలుగుగాక. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం 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 స్తుతి 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 పరిశుద్ధుడా 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 స్తోత్రం 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 నాయన. మమ్మల్ని మిక్కులుగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి నీకే వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు ప్రభా. నాన్న గతించిన పునరుద్ధానం నుంచి పునరుద్ధానం వరకు మమ్మల్ని మా కుటుంబాలను ప్రభా, నీ దాసుల కుటుంబాన్ని ప్రభా నా తండ్రి నాయన నీ సజీవాన్ని రెక్కల చోటున కాచి కాపాడు నీకే వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు ప్రభా. నాయన నీ స్తుతులు తండ్రి. ఈరోజు ఎంతోమంది ప్రభా నీ సన్నిధికి నిర్లక్ష్యం చేశారు తండ్రి. నాయన ఎందుకైతే రాలేదు ప్రభా సమస్తము నీకు తెలుసు ప్రభా నా తండ్రి. నాయన నీ స్తోత్రాలు ప్రభా. అనేక మంది బిడ్డలు ప్రేరేపించాడు తండ్రి, నీ సన్నిధికి నడిపించు ప్రభా నా తండ్రి. చిన్న సంఘమా భయపడకన్నావు తండ్రి. నాయన మా సంఘాన్ని అభివృద్ధి పరచండి అయ్యా నీ స్తోత్రం. మా సంఘంలో ఉన్న లోటుపాటు తీర్చు ప్రభా నీ స్తోత్రాలు 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 ప్రభా నా తండ్రి. స్తోత్రులు ప్రభా పరిశుద్ధుడాని స్తోత్రాలు ప్రభా. ఎంతోమంది బలహీనంగా ఉన్నారు తండ్రి, బలపరచండి మంచి ఆరోగ్యం ఇవ్వండి ప్రభా నా తండ్రి. నాయన పని పాటలో తోడుగా ఉండండి ప్రభా నీ స్తోత్రాలు ప్రభా. నాయన ఇదిగో పని లేక ఎంతోమంది ఉన్నారు ప్రభా. ప్రతి ఒక్క బిడ్డకు ప్రభా మంచి పనులు దాయిచ్చేయండి ప్రభా నీ స్తోత్రాలు స్తోత్రాలు ప్రభా. నాయన ఐడియా విషయంలో ఎంతోమంది బాధపడుతున్నారు తండ్రి. నాయన వారిని కూడా దర్శించు ప్రభా నా తండ్రి. నాయన అధికారులతో మాట్లాడమని అడుగుతున్నాం ప్రభా నా తండ్రి నీ స్తోత్రాలు ప్రభా. నాయన ఐడియా లేని బిడ్డలు ఎంతోమంది ఉన్నారు ప్రభా. నాయన ప్రతి ఒక్క బిడ్డని సన్నిధి జ్ఞాపకం చేసుకో ప్రభా నా తండ్రి నీ స్తోత్రాలు స్తోత్రాలు ప్రభా నా తండ్రి. ఇదిగో ప్రభా నా తండ్రి ఈరోజు ప్రభా నీ సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ ప్రభా జ్ఞాపకం చేసుకోండి ప్రభా నా తండ్రి. నాయన ఏ నిమిత్తమైతే నీ సన్నిధికి వచ్చారు ప్రభా నాయన సమస్తము నీకు తెలుసు ప్రభా నా తండ్రి. వచ్చిన బిడ్డ ప్రతి ఒక్క బిడ్డలో మీరు ఉండండి ప్రభా నా తండ్రి నీ స్తోత్రాలు ప్రభా. ఏ అవసరతలతో వచ్చారు, ఏ అక్కరతలతో వచ్చారు ప్రభా నా తండ్రి. నాయన ప్రతి అవసరం తీర్చండి ప్రభా నా తండ్రి. వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించండి ప్రభా నాయన. నాయన వారి నాయన కుటుంబంలో సమస్యలోనేమో తీర్చండి ప్రభా నా తండ్రి. నాయన నీ స్తోత్రాలు ప్రభా. ఇదిగో నా తండ్రి ఇదిగో ప్రభా నాయన ఇప్పటి వరకు నీ ప్రభా నువ్వు మా మధ్య నుండి ప్రభా నాన్న అన్ని విషయాల్లోనూ సహాయం చేసిన వందనాలు ప్రభా. ఇదిగో ప్రభా నాయన ఇప్పుడు ప్రభా వాక్యములకు ప్రభా వెళ్తుండగా ప్రభా నా తండ్రి. ఇదిగో నా తండ్రి ఏ బిడ్డ అయితే నిలవబడి ప్రభా నీ వాక్యాన్ని బోధిస్తున్నారో నా తండ్రి ఆ బిడ్డ చుట్టూ నీ దూతలు కావలించండి ప్రభా నాయన నీ స్తోత్ర ప్రభా నా తండ్రి. నోటుకు నూరయ్యండు ప్రభా, ఊరకు బోరయ్యండు ప్రభా. నీవే మాట్లాడు ప్రభా నా తండ్రి. నాయన ఆ బిడ్డ మాట్లాడుతుండగా ప్రభా ఆ బిడ్డ కాదు ప్రభా నువ్వే మాట్లాడుతున్నావని మేము గ్రహించుకుని ప్రభా నా తండ్రి. నాయన ఆ బిడ్డలో మీరు ఉండమని అడుగుతున్నాం ప్రభా నా తండ్రి. నాయన మాకు కావాల్సిన వర్తమానం దాయిచ్చేయండి ప్రభా నా తండ్రి. వినగలే చెవులు గ్రహించుకుని మనసు మాకు దాయిచ్చేయండి ప్రభా నాయన. సాతాను మాలో నాయన దూరి ప్రభా నీ వాక్యాన్ని ఎత్తిపోకుండా ప్రభా నా తండ్రి మాలో మీరు ఉండండి ప్రభా నా తండ్రి. నాయన బిడ్డని నాయన బిడ్డ అయితే మాట్లాడుతున్న బిడ్డని దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాం ప్రభా నాయన. కార్యం జరిగించి నువ్వే మహిమ తెచ్చుకోమని ఏసే పరిస్థితులు ఏడుకుంటున్నాం పరమ తండ్రి. హల్లెలూయా. ఈ సమయంలో కొద్ది సమయం వాక్యాన్ని మనం విందాం. ఈ సమయాన్ని మరి శైలజ గారి సమయాన్ని ఇస్తా ఉన్నాం పాస్టర్ గారికి. నిన్నే చెప్పాను వాక్యం చెప్పాలని, చాలా రోజులు అయిందని. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికి కూడా హృదయపూర్వక వందనాలండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? అందరూ బాగుండాలి. మనము అందరి కొరకు ప్రార్థన చేయాలండి.
ఎందుకంటే దేవుడు కూడా చెప్తున్నారు కదండి, మీరు క్షేమంగా ఉన్నప్పుడు ఎదుటివారి కొరకు మనము ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థనే మనకు ఫలాన్ని ఇస్తుందంటండి. మనముగా ప్రార్థన చేసుకుంటే మన కోసం మనకు అన్నీ తెలుసు, మన పరిస్థితి ఎలా ఉందో. మనంగా చేసుకుంటే దేవుడు వింటాడు, వినడానికి కాదు, కానీ మనం ఎదుటి వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తే అది దేవుడు మనకి ప్రతిఫలాన్ని ఇస్తాడండి. మరి ఈ సమయంలో మనము దేవుని వాక్యాన్ని కొద్ది క్షణాలు ధ్యానించుకుందామండి. మత్తయి సువార్త 24వ అధ్యాయము 32వ వచనం అండి. మత్తయి సువార్త 24వ అధ్యాయము 32వ వచనము. అంజూరపు చెట్టును చూచి దేవునికి స్తోత్రం అండి. మరి ఇప్పుడు ఈ చదువుకున్న వాక్యం బట్టి మనకి ఏం తెలుస్తుందండి? ఒక అంజూరపు చెట్టుని దేవుడు మనకి ఒక ఉపమాన రీతిగా చెప్తున్నాడండి. ఆ అంజూరపు చెట్టు ఏంటంటే ఆ ఆకులు మళ్ళీ వచ్చినప్పుడు, చిగురు పట్టినప్పుడు వసంతకాలం వస్తుంది అని దేవుడు సెలవిస్తున్నారు. మరి ప్రకటన గ్రంథంలో కూడా ఒక వాక్యం ఉంటుంది కదండి, నా రాకడ సమీపం అయినప్పుడు కూడా ఏమవుతుందంటే యుద్ధాలు జరుగుతాయి, మీరు భయపడకండి, భూకంపాలు వస్తాయి, మీరు భయపడకండి, తల్లి మీదకి కూతురు, కొడుకు మీదకి తండ్రి, అలాగా ఒక దేశం మీదకి ఇంకొక దేశము అలా లెగుస్తారు. కానీ ఇవన్నీ జరిగినప్పుడు ఏమవుతుంది? నా రాకడ సమీపంగా ఉందని మీరు గుర్తుంచుకోండి అని దేవుని వాగ్దానం అండి. మరి ఈ రోజుల్లో ప్రస్తుతం మనం చూసినప్పుడు ఎన్ని ఘోరాలు చూస్తున్నామండి. ఎన్ని తల్లికి, బిడ్డకి, తండ్రికి, కొడుకుకి, బంధాలకి, బంధుత్వాలకి అసలు విలువ అన్నది లేదండి. తల్లి అక్కడ ఆకలితో అలమటించిపోతుంటే పిల్లలు చూసి చూడనట్టు వెళ్ళిపోతున్నారండి. తల్లి మీద బిడ్డలకి ప్రేమ లేదండి. ఎందుకంటే నేను వచ్చే సమయంలో అలాగే ప్రేమలు చల్లారిపోతాయని దేవుడు సెలవిస్తున్నాడండి. ఏ న్యూస్ చూసినా కూడా భయంకరమైన విషయాలండి. అవి వినటానికే భయంకరం. ఒక భార్యని ఒక భర్త అండి చంపేసి కుక్కర్లో ఉడకబెట్టి పొడి అసలు ఎప్పుడైనా ఇలాంటి విషయాలు మనం విన్నామా? ఇలాంటివి విన్నప్పుడు మనకి చాలా భయం వేస్తుంది. ఎందుకంటే ఎప్పుడు ఎవరు మనకు ఎదురు తిరుగుతారో నా అన్న వాళ్ళు ఈ రోజుల్లో అసలు లేరండి. కానీ మన యేసయ్య మనల్ని ఎలా ప్రేమించాడండి, ఎంత ప్రేమ! ఆయన ఆఖరి రక్తపు బొట్టు మన కోసమే కార్చాడండి. ఎప్పుడు మనం దేవుణ్ణి నమ్ముకున్నప్పుడు కార్చాడండి. దేవుడు మనల్ని ప్రేమించినప్పుడు, మనం నీతిగా యథార్థంగా పాపాన్ని విడిచిపెట్టి మనం పవిత్రంగా జీవించినప్పుడు ప్రేమించాడండి? లేదండి. మనము ఇంకనూ పాపులమై ఉండగానే యుక్త కాలమందు ఆయన మన కొరకు చనిపోయాడండి. ఈ రోజుల్లో భార్య భర్తను చంపేస్తుంది, భర్తే భార్యను చంపేస్తున్నారు, తల్లిదండ్రులే పిల్లల్ని విడిచిపెట్టేస్తున్నారు. కానీ మనము పాపులమై ఉన్నప్పుడే దేవుడు మన కొరకు రక్తము కార్చాడు. ఆ విలువైన రక్తాన్ని మన కొరకు చిందించాడు. అంటే ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరిలో కూడా నేను ఒకటే మాట సెలవిస్తున్నానండి. ఏంటంటే ఇక్కడ కూర్చున్న వారిలో దేవుని పిలుపు, దేవుని ఏర్పాటు ఖచ్చితంగా ఉందని నేను చెప్తున్నాను. ఎందుకు అంటే లోకంలో చాలామంది ఉన్నారండి, మనకు తెలిసిన స్నేహితులు ఉన్నారు, బంధువులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఈ క్షణంలో లోకంలో ఉన్నారండి. వాళ్ళు పనుల విషయమే కావచ్చు, వాళ్ళ పర్సనల్ విషయంలో కావచ్చు, ఇంకా అది ఒంట్లో బాగోలేకే అవ్వచ్చు. ఒకవేళ ఇదే సమయంలో దేవుడు రాకడ వస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి, మన పరిస్థితి ఏంటి? మనము ప్రతి క్షణము కూడా అండి, ఒక్కరోజు గడిచిందంటే 1000 రోజులు గడిచినంత ప్రమాదకరమైన రోజుల్లో
భయంకరమైన పరిస్థితుల్లో మనం ఉన్నాము. బయటికి వెళ్ళిన వాళ్ళు వస్తారో లేదో కూడా తెలియని పరిస్థితుల్లో ఉన్నాం. అంత భయంకరమైన పరిస్థితులండి. మరి ఈ క్షణంలో దేవుడు మనల్ని ఇలాగ సమకూర్చి ఇలాగ ఈ మాటలు చెప్పడానికి, నన్ను వినడానికి మిమ్మల్ని దేవుడు సమకూర్చాడంటే దేవుని ఉచితమైన కృప అండి. ఒకవేళ ఈ ఊరికి, ఈ దేశానికి మనం వచ్చాము, ఈ ఆరోగ్యం ఉన్నంతసేపే మనం పని చేసుకుంటాము, వాళ్ళు పనిలో కూడా పెట్టుకుంటారు. ఒకవేళ డబ్బులున్నా కూడా ఆరోగ్యము సంపాదించుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? ఎంతోమంది ఉన్నారు. డబ్బు ఉన్నా కూడా ఆరోగ్యము సహకరించట్లేదు. ఎంతో ఉంది తినడానికి, కానీ తినడానికి ఉన్నా కూడా ఆరోగ్యం సహకరించట్లేదు, తినడానికి లేదు. కానీ దేవుడు మనకి ఈ ఊపిరినిచ్చి, ఈ ఆరోగ్యాన్ని ఇచ్చి, ఈ ఖత్తర్ దేశంలో మనల్ని ఇలాగ సమకూర్చాడంటే ఎల్లవేళలా ప్రతి క్షణము కూడా మనము దేవునికి కృతజ్ఞతలు తెలిపే వారమై ఉండాలండి. కృతజ్ఞత ఇంపార్టెంట్ అండి. చాలామంది కృతజ్ఞత తెలపరండి. ఎందుకంటే ఒకవేళ బాగా చదువుకున్నారనుకో, చదువుకుంటే మంచి ఉద్యోగం వచ్చిందంటే వాళ్ళు ఏమనుకుంటారు, నేనే కష్టపడి చదివేశాను, నేను కష్టపడి చదివిన మూలానే నాకు ఉద్యోగం వచ్చింది అని అనుకుంటారే తప్ప అది దేవుని మహాకృప. ఆయన కృప చూపెట్టబట్టే నాకు ఈ ఉద్యోగం వచ్చింది. నాకన్నా గొప్పవారు ఉన్నారు, వాళ్ళు ఉన్నత స్థానాల్లో నాకన్నా చదువుకున్న వాళ్ళు ఉన్నారు. కానీ దేవుడు ఈ రోజునాడు వాళ్ళకు కాకుండా ఈ జాబు నాకు ఇచ్చాడు అని అంటే దేవుని కృప అని అనుకుంటున్నారండి? అనుకోవట్లేదండి. డబ్బు లేనంతసేపేమో డబ్బు లేదు లేదు అన్నారు, డబ్బులు వస్తే దేవుణ్ణి మర్చిపోతున్నారండి. మనము కృతజ్ఞత లేని వారంగా మాత్రం ఉండకూడదండి. మనం తినే తిండి, మనం పీలుస్తున్న గాలి, ఆయన సూర్యుడిని అందరి మీద సమానంగా మనకి చూపిస్తున్నాడు. పాపులని లేదు, ఏ భేదం, దేవుడికి అసలు ఏ భేదము లేదండి. నిన్ను నన్ను, నువ్వు నీతిమంతురాలువా, దేవునికి స్తోత్రం. నువ్వు ఒకవేళ ఇంకా నువ్వు నీతిగా లేదా అయినప్పుడు కూడా దేవుడు నీ కొరకు సహనంతో, ఓపికతో ఎదురు చూస్తున్నాడండి. ఎందుకంటే నా బిడ్డ, నేను తయారు చేసిన నా బిడ్డ ఎప్పటికైనా నన్ను తెలుసుకుంటుంది, నా కొరకు తిరిగి వస్తుందని ఒకే ఒక్క ఆశతో దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడండి. ఎంతకాలము ఈ లోకంలో మనం జీవించినా కూడా వ్యర్థమేనండి. ఎందుకంటే ఇవాళ రేపు ఎప్పుడో ఒకలా ఈ రోజు కాకపోయినా 10 సంవత్సరాలు అయిన తర్వాత అయినా కూడా మనము ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోవాలండి. అమ్మ కడుపులో నుంచి మనం ఎలాగొచ్చాము? దిగంబరులుగానే వచ్చాము. మనం ఈ దేశంలో, ఈ ఊరు నుంచి, ఇక్కడి నుంచి ఒకవేళ ఇక్కడ చచ్చిపోయినా, ఎక్కడ చనిపోయినా కూడా దిగంబరులుగానే మనము వెళ్ళిపోతాం. మనం సంపాదించిన డబ్బు కానీ, ఇల్లు కానీ, ఏది కానీ మనతోటి రాదండి. ఈ లోకంలో ఉన్నంతసేపు, ఈ ఆరోగ్యం ఉన్నంతసేపే మనము దేవుణ్ణి స్తుతించగలుగుతామండి. నేనైతే ప్రతి వారము చాలామందికి మెసేజ్లు పెడతానండి. అమ్మ దేవుడి సన్నిధికి రండి, అవకాశం ఉన్న వాళ్ళు. అవకాశం లేకపోతే నేను ఇబ్బంది పెట్టను. అవకాశం ఉండి కూడా రానోళ్ళు చాలామంది ఉన్నారండి. ఎందుకంటే మనము దేవుని ఒక పొయ్యి ఉంటుందండి. ఆ పొయ్యిలో 10 కట్టెలు ఉన్నాయనుకో, ఆ పొయ్యి ఎంత ఘనంగా, ఎంత మంచిగా కాలుతుంటుందండి. ఆ పొయ్యిలో నుంచి ఒక్క కట్టె తీసి బయటికి పెడితే అది కొద్దిసేపు వెలిగినా కూడా తర్వాత ఆరిపోతుంది. అలాగా మనము 10 మందిగా కూడి మనము ప్రార్థన చేసినప్పుడు నువ్వే నేరుగా ప్రార్థన చేయక్కర్లేదు. పాస్టర్ గారు చేసిన ఇక్కడ నిలబడి ఎవరు చేసినా మీరు ఆమేన్ అని అన్నారంటే ఆ ప్రార్థనలో మీరు పాలు పొందుకున్నట్లేనండి. అంటే ఇక్కడ నుంచుంటేనే దేవుడి సేవ, ఇక్కడ నుంచుంటేనే దేవుడి పని, ఇక్కడ నుంచుంటేనే దేవుడిని ఆరాధించడం అని చాలామంది అనుకుంటున్నారు. వాక్యం చెప్పడమే దేవుడి పని అసలు కానే కాదండి. వాక్యమే కాకుండా నువ్వు చర్చిలో కుర్చీలు వేసావా, దేవుడు చూస్తున్నాడు. నువ్వు సౌండ్ బాక్సులు తీసుకొస్తున్నావా, దేవుడు చూస్తున్నాడు. నువ్వు ట్రాన్స్పోర్ట్ ఇస్తున్నావా, దేవుడు చూస్తున్నాడు. నువ్వు ప్రయాసపడి దేవుడిని ఆహారం సిద్ధపాటు చేస్తున్నావా, దేవుడు చూస్తున్నాడు. నువ్వు ఎంతమందిని సంఘానికి నడిపిస్తున్నావు, దేవుడు చూస్తున్నాడండి. చాలామంది నేను సేవ చేసేయాలి, నేనే సేవ చేయాలి అనుకుంటే, సేవ అంటే వాక్యం చెప్పడం ఒక్కటే కాదండి. పుడతానే ఎవ్వరూ కూడా సేవకులు కాదండి.
ఫస్ట్ మనం నడక నేర్చుకోవాలి. మనం ఎలాగ దేవుడి సన్నిధిలో ఎలాగ మెలగాలి, ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, అది నేర్చుకున్న తర్వాతే మనము మెట్టుగా పైకెక్కితేనే పడిపోకుండా ఉంటాము. ఒకటేసారి నేరుగా పైకి వెళ్ళిపోయామనుకో బ్యాలెన్స్ కుదరక పడిపోతాము. కానీ ఈ రోజుల్లో సేవ అంటే మైకు పట్టుకుని పాటలు పాడైతే సేవ, దేవుణ్ణి మహింపరిచేసినట్లు, మైకు పట్టుకుంటే దేవుణ్ణి వాక్యం నేర్చేసుకున్నట్లు ఇన్ని వాక్యాలు నేను చెప్తున్నాను కదా. ఇక్కడ నుంచొని ఎన్నోసార్లు నేను మాట్లాడాను. కానీ ఈ బైబిల్ ప్రకారంగా నేనే జీవించకపోతే నా జీవితం వ్యర్థమండి. ఒక్క మాటలో చెప్తున్నాను, మైకు పట్టేసుకున్న వాళ్ళందరూ పరిశుద్ధులు అయిపోరండి, మైకు పట్టుకున్న వాళ్ళందరూ సేవకులు అయిపోరండి. ఇందులో ఒక్క వాక్యాన్నైనా మనం విడిచిపెడితే, ఇవన్నీ తెలిసి మనము ఇందులో పాటించకపోతే మనంత దౌర్భాగ్యులు వేరే వాళ్ళు లేరండి. నేను ఎందుకు ఇది బాధతో కాదండి, ఎందుకంటే ప్రేమలు చల్లారిపోతున్నాయి. ఈ విషయం కొరకే నేను చెప్పాలి అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ రోజుల్లో ఎవరికైనా ఒక చిన్న మాట చెప్తే ఆ చిన్న మాట కూడా సహించలేని రోజుల్లో మనం ఉన్నాము. ఒకవేళ నా బిడ్డే అనుకోండి, నా బిడ్డే అనుకొని నా బిడ్డకు అలా కాదురా ఇలాగా అని చెప్తే, పోనీ మా అమ్మే చెప్పింది, నా మంచికే చెప్పింది అని అనుకోవట్లేదండి. మా అమ్మ ఎందుకు అనాలి నన్ను, నేనేమన్నా చిన్నపిల్లన్నా అనుకుంటున్నారు. కానీ వాడికి ఎప్పుడు తెలుస్తుంది ఆ బాధ? వాడు తండ్రి అయిన తర్వాత వాడి బిడ్డలు వాడి మాట వినప్పుడు, ఓహో మా అమ్మ పలానప్పుడు నా కొరకు ఇంత బాధపడ్డదని తెలుస్తుంది. అలాగే మనము ఎవరికైనా కొన్ని మాటలు, మనకు తెలిసిన మాటలు, మంచి మాటలు చెప్తే ఈ రోజుల్లో ఎవరికి నచ్చట్లేదండి. ఎందుకంటే మంచి ఎప్పుడు కూడా చేదుగానే ఉంటుంది. ఎందుకంటే డాక్టరు మనము హాస్పిటల్కి వెళ్ళినప్పుడు జ్వరం వచ్చినప్పుడు ఒక టాబ్లెట్ ఇస్తాడు, అది వేసుకోమని. అది ఎలా ఉంటుంది? చేదుగా ఉంటుంది. కానీ దేవుడు మాటలు కూడా కొంచెం కఠినంగానే ఉంటాయి. కానీ వాటిని మనం పాటించినట్లయితే అవి మనల్ని పరలోక రాజ్యానికి నడిపిస్తాయండి. ఎందుకంటే మనం పొద్దుట ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా మనం మాట్లాడే మాటల్లో కానీ, చూసే చూపుల్లో కానీ, మనం చేసే చేష్టల్లో కానీ ఏదో ఒక లోపం ఉంటుంది. ఆ లోపాన్ని మనము కనుగొని, అయ్యో నేను ఈ పని చేయకూడదు, ఈ మాట మనం మాట్లాడకూడదు, ఇది మనది కాదు, మనము ఇలాంటిది మనకు సంబంధం లేదు అని ఎప్పుడైతే మన హృదయంలో ఒక తలంపు ఒకటి ఏదైనా వస్తుందో అప్పుడు నిజంగా దేవుని వాక్యం మనలో ఉన్నట్టు. ఎందుకంటే ఇవేమి కూడా ఏది చేసినా కూడా మనకి ఏ బాధ, ఏ నొప్పి లేదనుకోండి, మనకి ఇంకా దేవుడు వాక్యము మన హృదయంలో లేనట్టు. ఎందుకంటే మనది కాంది మనం తాకామనుకోండి, మన హృదయం మనల్ని గద్దిస్తుంది. ఏమని? ఇది మనది కాదు, ఇది మనము ఆశపడకూడదు, మనది కాంది మనము టచ్ చేయకూడదు అని ఎప్పుడైతే మన హృదయము మనకు చెప్తుందో మనము దేవుని సంబంధులుగా ఉన్నట్టు. ఎందుకంటే దేవుడు ఆత్మ మనల్ని ప్రేరేపిస్తుంది. నువ్వు తప్పు చేయకుండా, నువ్వు దాని జోలికి వెళ్ళకుండా, సాతానుకు లోబడకుండా. సాతానుగాడు ఏమంటాడలే, పర్వాలేదు ఏదైనా మందే, అందరూ ఈ లోకంలో ఎంతోమంది ఉన్నారు, వాళ్ళందరూ తప్పులు చేయట్లేదా, మనమే చేస్తున్నామా, వాళ్ళ చేతులు ఏంది కానీ నేను చేతే వచ్చిందా అని సాతానుగాడు మనల్ని త్రోవ తప్పించడానికి ఎన్నో ప్రయత్నాలే చేస్తుంటాడు. ఒకవేళ ఇప్పుడు సన్నిధికి వచ్చే ముందే అప్పటిదాకా దేవుడి సన్నిధికి వెళ్దాం అనుకుంటాం. ఆ కొద్దిసేపట్లో ఏదో ఒక బలహీనత వచ్చేది. ఇప్పుడు ఈ వారం ఎందుకులేండి, మళ్ళీ వారం వెళ్దాం, బాగానే ఉంటుంది అంటే అక్కడ ఏం చేస్తున్నాడంటే వాడి కార్యం జరుగుతుంది. నువ్వు అప్పటిదాకా సిద్ధపడే ఉన్నావు, అప్పుడే నీకు కొంచెంలో వచ్చేసిందంటే నువ్వు ఇంతసేపు చేసింది ప్రయాసం వ్యర్థమైపోయింది. వాడు ఒక్క చిన్నది పన్నగానే మనం పడిపోతున్నాము పాపంలో, లోకంలో పడిపోతే మనకు వచ్చేది ఏమీ లేదు. కానీ మనము దేవునిలో ఫలించే వారంలా ఉండాలండి. ఇక్కడ ఈ అంజూరపు చెట్టు ఏం చెప్తుందంటే వసంతకాలం వస్తుందని దాని ఆకులు రాలిపోయి చిగురు పట్టినప్పుడు తెలుస్తుంది. ఈ లోకంలో కూడా దేవుడు రాకడ సమీపం అవుతుంది అంటే ఇలాగే ఉంటున్నాయండి. ఎందుకంటే పాపం పెట్టిరేగిపోతుందండి, పాపానికి హద్దులు ఉండట్లేదండి. లోకంలో ఇదివరకు తల్లి, చెల్లి, భార్య, పిల్లలు ఇలాంటి రూల్స్ బోళ్ళన్నీ ఉండి ఇప్పుడు ఏమీ లేదు.
వయసుతో తారతమ్యం లేదండి, అసలు చిన్న పెద్ద తేడా లేదండి. ఎవరిని పడితే వాళ్ళని ఎంత మాట అంటే అంత మాట. ఇదివరకు ఎవరినన్నా మనకన్నా మన వయసు కంటే పెద్దోళ్ళు అయితే గౌరవంగా ఏమండి ఎలా ఉన్నారు బాగున్నారా, ఇప్పుడు బాగున్నారా, ఇది ఫ్యాషన్ అయిపోయింది. మనము ఏ లోకంలో ఉన్నామో ఎలా జీవిస్తున్నామో తెలియని రోజుల్లో మనం ఉంటున్నాం. కానీ దేవుడు మనకి ఏం చెప్తున్నాడంటే మనము ఫలించాలి. ఒక చెట్టు ఫలించినప్పుడే ఆ చెట్టు నాటిన వారికి సంతోషము ఆనందము. మరి మార్కు సువార్త చూసుకుందామండి. మార్కు సువార్త యోహాను సువార్త 15 అధ్యాయం చదువుకుందామండి. యోహాను సువార్త 15. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నా చాలురా. ఇక్కడ ఏమని ఉంటుందంటే, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నేను నిజమైన ద్రాక్షవల్లిని అని ఎవరు చెప్తున్నారంటే యేసుప్రభుల వారి కొరకు ఇది సాదృశ్యం అండి. నేను నిజమైన తండ్రిని, నేను మీ తండ్రిని. మీరు నా బిడ్డలు అయ్యుంటే మీరు నాలాగే జీవిస్తారు. మీరు నాలో అంటుకట్టపడాలి, నా రక్తం చేత మీరు కడగబడాలి. నేను ఎలాగ పవిత్రంగా పరిశుద్ధంగా జీవించానో మీరు కూడా అలాగే పవిత్రంగా పరిశుద్ధంగా జీవించాలి. అప్పుడే మీరు నా బిడ్డలు అని అనబడతారు. ఎందుకంటే నాలో ఫలింపని ప్రతి తీగను నేను తీసి పారవేస్తాను అంటున్నాడండి. మరి మనము ఫలించే వారంగా ఉంటే దేవుడి బిడ్డలుగా అనిపించుకుంటాము. మరి ఫలింపకపోతే దేవుడు ఏమంటున్నాడంటే నేను తీసివేస్తాను అంటున్నాడు. తీసివేసి ఏం చేస్తాడండి, ఇక్కడ కిందలో ఉంటుంది, అగ్నిలో కాల్చి వేస్తాను అంటున్నాడండి. చెత్తను ఏం చేస్తారండి, చెత్తను అందరూ కూడా కాల్చివేస్తారు. అలాగే మనల్ని చెత్తతో సమానంగా చూస్తాను అని అంటున్నాడండి. మనము ఈ రాత్రికాల సమయంలో మరి దేవునికి నిజమైన బిడ్డలుగా, దేవునితో అంటగట్టుబడి వారంలా, దేవునితో ఫలించే వారంగా మరి మనం ఉండాలండి. ఎందుకంటే దేవునిలో మనము ఫలింపకపోతే, ఆయనలో అంటుకట్టకపోతే, ఆయనలో మనము కలిసి ఉండకపోతే ఆయనకి మనకి ఎటువంటి సంబంధం కూడా ఉండదు. ఎటువంటి సంబంధం లేనప్పుడు ఆ తీగల్ని తీసి కాల్చివేస్తారు. మరి ఈ రాత్రికాల సమయంలో మనము ఎవరితో సంబంధం కలిగి ఉంటున్నాము? మనం అపవాది క్రియలు చేసి అపవాది బిడ్డలుగా ఉండగలుగుతున్నామా? దేవుని సంబంధంగా ఉండి ఫలించే వారంగా ఉంటున్నామా? ఈ రాత్రికాల సమయంలో మనల్ని మనమే పరీక్షించుకుని దేవునికి సన్నిహితంగా, దేవుడికి దగ్గరగా, దేవుని వాక్యాలను వింటూ వాటిని పాటిస్తూ జీవించే వారంగా ఉందాము. తలలు వంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు, స్తోత్రాలు, స్తుతులు నాయన. నా తండ్రి ప్రభా, అంత్యకాలమందు అపాయకరమైన దినములు వచ్చును అని సెలవిస్తున్నావు తండ్రి ప్రభా. మేము అంత్యకాల దినములో ఉన్నామేమో దేవా. అయ్యా నా తండ్రి ప్రభా, అయ్యా మేము తెలిసి తెలియక చేసిన తప్పులను, అపరాధాలను, పాపాలను నాయన దయచేసి మరణించండి దేవా. అయ్యా నేను నిజమైన ద్రాక్షవల్లిని అంటున్నావు తండ్రి ప్రభా. అవును దేవా, మీరు నిజమైన ద్రాక్షవల్లి తండ్రి ప్రభా. అయ్యా నీతో అంటుకట్టబడే భాగ్యము మాకు దయచేయండి నాయన. మీలో ఫలించే భాగ్యాన్ని దయచేయండి తండ్రి ప్రభా. ఒకవేళ మేము ఫలించని ఎడల నాయన అది నరకబడి అగ్నిగుండంలో పడవేయబడును అంటున్నావు తండ్రి. ఆ జీవితం మాకొద్దుగానే తండ్రి. ఈ రాత్రికాల సమయంలో దేవా నాయన నీ సన్నిధిలో మొరపెడుతున్నాము తండ్రి ప్రభా. అయ్యా గడిచిన రోజులు గడిచిపోయాయి నా తండ్రి ప్రభా. అయ్యా వాటిని నా తండ్రి జ్ఞాపకం చేసుకొనక ఈ రాత్రికాల సమయంలో నీ సన్నిధిలో మొరపెడుతున్నాము
తండ్రి. అయా నిజమైన ద్రాక్షవల్లిలాగా మేము జీవించే కృపను మీరు మాకు దయచేయండి. మాకు అసాధ్యమే దేవా, మీకు సమస్తము సాధ్యమే తండ్రి. ప్రభా యేసయ్య, నీ ఘనమైన నామంలో మమ్మల్ని అందరినీ కృపతో జ్ఞాపకం చేసుకొని దేవా ప్రభా, మీరు పొందిన గాయాలను మేము గుర్తు చేసుకుంటూ నాయన, నువ్వు చిందించిన రక్తాన్ని మేము తలంచుకుంటూ తండ్రి, నీలో అంటుకట్టబడి నీలో అంటుకట్టి ఆయన ఫలించి అభివృద్ధి పొంది నీ కొరకు ఫలములు ఇచ్చే బిడ్డల వలె, నీ బిడ్డల వలె జీవించుటకు కృపను అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి ఘనమైన నామంలో అడిగి వేడుకొని పొందుకున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఇంతవరకు కూడా కొన్ని మాటలు మనం విన్నాం కదండి అంజూరపు చెట్టు కొరకు. ఈరోజు మన అంశం ఏంటండి? ఆకులతో నిండిన అంజూరపు చెట్టువా అనే అంశం కొరకు కొన్ని మాటలు మనం విన్నాం. ఆకులతో నిండినటువంటి అంజూరపు చెట్టువా అనే విషయం కొరకు మనం మాట్లాడాలి అంటే, అంజూరపు చెట్టు కొరకు మనం విన్నాం. యేసు ప్రభుల వారు చెప్పినటువంటి ఉపమానం అది. యేసు ప్రభుల వారు బయలుదేరి బెతానియాకి వెళ్తూ ఉన్నారు శిష్యులతో. వెళ్తున్నటువంటి సందర్భంలో చూశారు ఈ యొక్క అంజూరపు చెట్టుని. ఆయన ఆ చెట్టుని చూసిన వెంటనే చక్కగా పచ్చని ఆకులతో నిండి ఉంది. సాధారణంగా పచ్చని ఆకులతో నిండి అంటే ఏమనుకుంటామండి? మంచి ఫలాలు ఈ చెట్టుకు ఉన్నాయేమో అని మనం కూడా ఆశపడుతూ ఉంటాం. ఆయన కూడా అదే ఆశించి అక్కడికి వెళ్ళి చూస్తే దానికి ఆకులు తప్ప ఫలాలు ఏమి కూడా లేవు. సో ఫలాలు ఏమీ లేని కారణాన ఆ చెట్టును శపించడం జరిగింది. అది తిరిగి ప్రయాణంకి అది ఎండిపోవటం జరిగింది. సో ఈ అంజూరపు చెట్టు కొరకు యేసు ప్రభుల వారు ఎందుకు ఉపమాన రీతిగా తెలియపరిచారంటే, అంజూరపు చెట్టులో ఒక ప్రాముఖ్యమైనటువంటి విశిష్టత కలిగినటువంటి చెట్టు. పరిశుద్ధమైన గ్రంథంలో మనం చూసినట్లయితే ఆదికాండంలో మనం చూస్తూ ఉన్నాం జీవవృక్షం కొరకు 2వ అధ్యాయంలో మనకు కనిపిస్తూ ఉంది 9వ వచనంలో. జీవవృక్షం కొరకు మనం చూస్తూ ఉన్నాం. మంచి చెడులను ఫలములను ఇచ్చే వృక్షం కొరకు కూడా మనం చూసాం. 3వ అధ్యాయానికి వెళ్ళినప్పటికీ అంజూరపు చెట్టు కొరకు రాయటం జరిగింది. అంటే పరిశుద్ధమైన గ్రంథంలో ఉన్నటువంటి చెట్లలో 3వ చెట్టు అంజూరపు చెట్టు. ఈ యొక్క అంజూరపు చెట్టు సుమారు 25 అడుగులు ఎత్తుగా పెరుగుతోంది. అంత మాత్రమే కాదు, ఇది 2 లేకపోతే 3 కాపులు కాసే చెట్టుగా కనిపిస్తూ ఉంది. ఈ యొక్క అంజూరపు చెట్టు ఎందుకు ప్రభువైన క్రీస్తు వారు ఉపమానంగా మనకు తెలియపరిచారు అంటే, ఈ అంజూరపు చెట్టును చూడటానికి పచ్చగా కనిపిస్తూ ఉంది కానీ ఫలాలు లేనటువంటి చెట్టు. ఆయన కూడా ఈ సమయంలో ఆకాశం నుండి మనల్ని తేరు చూస్తూ ఉన్నాడు. మనం కూడా ఈ అంజూరపు చెట్టు వల్లే పచ్చగా కనిపిస్తూ ఉన్నామేమో పైకి. ఆయన చూస్తున్నటువంటి సమయానికి మనలో ఫలభరితమైనటువంటి జీవితం లేదేమో. ఆయన ఆశిస్తూ ఉన్నాడు మనలో ఫలభరితమైనటువంటి జీవితం కావాలని. మనం ఒకవేళ ఫలభరితమైనటువంటి జీవితం జీవించకుండా ఈ లోకంలో వ్యర్థంగా జీవిస్తున్నట్లయితే ఆయన ఒక హెచ్చరికను జారీ చేస్తూ ఉన్నాడు. ఇదిగో ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరున నాటబడి ఉంది, ఫలింపని ప్రతి చెట్టును కొట్టి అగ్నిలో పడవేయబడును అని ఆయన హెచ్చరిస్తూ ఉన్నాడు. ఒకవేళ ఆయన చూస్తున్నటువంటి సమయానికి మనలో ఫలభరితమైనటువంటి జీవితం లేదేమో. మనం చూడటానికి ఒక అంజూరపు చెట్టు వల్లే పచ్చగా భక్తిపరులా కనిపిస్తూ ఉన్నామేమో. కానీ ఆయన చూస్తున్నటువంటి సమయానికి మనలో ఫలాలు లేకుండా మనం వ్యర్థంగా జీవిస్తూ ఉన్నామేమో. కానీ నేను హెచ్చరిస్తూ ఉన్నాడు, ఒకవేళ నీలో ఫలభరితమైనటువంటి జీవితం లేకుండా ఒక అంజూరపు చెట్టు వల్లే పైకి పచ్చగా కనిపిస్తున్నట్లు అయితే ఇప్పుడే గొడ్డలు సిద్ధంగా ఉంది నరకబట్టానికి. నరికి అగ్నిలో వేయబడతారు, జాగ్రత్త అని ప్రభు హెచ్చరిస్తూ ఉన్నారు. మనం అగ్నిలో కాలిపోయే జీవితాలు మనకొద్దు, నశించిపోయే జీవితాలు మనకొద్దు. మన ఫలభరితమైనటువంటి జీవితాలు మనం జీవించాలి అంటే వాక్యం అనే నీట ఊబల దగ్గరకు మనం రావాలి. వాక్యాన్ని మనం గ్రహించాలి, వాక్యాన్ని వినాలి, వాక్యాన్ని ధ్యానించాలి, వాక్యానుసారంగా మనం జీవించాలి.
ఎప్పుడైతే వాక్యం అనే నీటి వాగుల దగ్గరకు మనం వస్తామో అప్పుడు ఫలభరితమైనటువంటి జీవితాన్ని మనం జీవించే వరంగా ఉంటాం. మొదటి కీర్తనలో ఒక మాట కనిపిస్తుంది, నీటి ఎరలు నాటబడిన చెట్టు కొరకు. నీటి ఎరలు నాటబడిన చెట్టు తన కాలమందు ఫలాలు ఇచ్చే చెట్టు వలె ఉంటుంది. అంటే అది ఒక ప్రత్యేకమైన చెట్టుగా కనిపిస్తూ ఉంది. అది ఒంటరిగా నీటి కాలువలను నాటబడిన చెట్టు. అది దానికి నీరు పుష్కలంగా అందుతున్న కారణాన ఎప్పుడూ కూడా తగిన కాలంలో అది ఫలాలను అందిస్తూ ఉంది. కానీ మనం తగిన కాలంలో ఫలించలేనటువంటి జీవితాలు జీవిస్తూ ఉన్నాం. ఎందుకు తగిన కాలంలో మనం ఫలాలు ఇచ్చే జీవితం జీవించలేకపోతూ ఉన్నామంటే మనలో వాక్యం లేకపోవటమే, మనం వాక్యాన్ని గ్రహించకపోవటమే. మనం ఎప్పుడైతే వాక్యాన్ని గ్రహిస్తామో, వాక్యానుసారంగా జీవిస్తామో, వాక్యానికి లోబడతామో, వాక్యం పట్ల భయభక్తులు కలిగి జీవిస్తామో అప్పుడు మన జీవితాలన్నీ కూడా ఫలభరితంగా మారుతాయని వాక్యం సెలవిస్తూ ఉంది. నీటి కాలువలను నాటబడిన చెట్టు ఫలాలు ఇస్తూ ఉంది. మనం కూడా ఆ విధంగా ఫలాలు ఇవ్వాలి అంటే వాక్యాన్ని మనం నమ్మాలి, గ్రహించాలి, వాక్యానుసారంగా జీవించాలి. ఒకవేళ మనం వాక్యానుసారంగా జీవించలేకపోతూ ఉన్నట్లయితే జాగ్రత్త, గొడ్డలు సిద్ధంగా ఉందని ప్రభు హెచ్చరిస్తూ ఉన్నాడు. నరకబడి అగ్నిలో వేయబడతాం. నరకబడి అగ్నిలో వేసిన తర్వాత ఇంకేం చేయలేం, కాలిపోవటమే. మనం కాలిపోయే జీవితాలు మనకు వద్దండి. ఇప్పటికైనా మనకున్న సమయంలోనే వాక్యాన్ని గ్రహిందాం, వాక్యానుసారంగా జీవిందాం. మనం ఎగిరిపోయే పట్టు వలె మన జీవితాలు ఉండకూడదు. గాలికి ఎగిరిపోతూ ఉంది పట్టు, మనం ఆ పట్టులో మన జీవితాలు ఉండకూడదండి. ఫలించే జీవితాలు కావాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. మనం ఎప్పుడైతే ఫలిస్తామో అప్పుడు తండ్రి సంతోషిస్తాడు. ఆయన సంతోషించాలి అంటే మనం ఫలించే వారంగా ఉండాలి. అందుకే ఆయన ఒక అంజూరపు చెట్టును ఉపమాన రీతిగా మనం ముందుంచుతూ ఉన్నాడు. అంజూరపు చెట్టు చూడటానికి పచ్చగా కనిపిస్తుంది కానీ దాని దగ్గర ఎటువంటి ఫలాలు లేవు. మనం కూడా పైకి భక్తిపరులా కనిపిస్తూ ఉన్నాం, మనలో ఎటువంటి విశ్వాసం లేదు. మనం భక్తిపరులా కనిపిస్తూ ఉన్నాం కానీ మనలో ఎటువంటి నమ్మకం లేదు. మనం భక్తిపరులా కనిపిస్తూ ఉన్నాం కానీ దేవుని యందు మనం భయభక్తులు కలిగి జీవించట్లేదు. మనం ఎప్పుడైతే నమ్మకం కలిగి భయభక్తులు కలిగి మనం జీవిస్తామో ఆయన చూసే సమయానికి మనం కూడా ఫలభరితమైనటువంటి జీవితాలుగా మార్చుకునే కృపను దేవుడు ఇస్తాడు. కనుక ఆయన ఒకటే ఆశిస్తూ ఉన్నాడు, మీరు ఫలించండి అని. మనం ఫలించాలి అంటే వాక్యం యందు భయభక్తులు కలిగి మనం జీవించాలి. ఆది యందు వాక్యం ఉండును, వాక్యం దేవుడే ఉండును, ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించును. కనుక మనం ఎప్పుడు కూడా వాక్యమై అన్నటువంటి దేవునికి లోపడదాం, వాక్యమై అన్నటువంటి దేవునికి భయపడదాం. ఆ వాక్యాన్ని మనం విని వాక్యానుసారంగా మనం జీవిద్దాం. అప్పుడే మనం ఫలించే వారంగా ఉంటాం. కనుక ఫలభరితమైనటువంటి జీవితాల్లో మనం అందరం జీవించాలని కొద్ది మాటలు ముగిస్తాను. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ఈ సమయంలో కానుకలు సమర్పణ పాడుచు ఉండదు. చింటూ వచ్చి కానుకలు పాడపడతారు. కన్నులు జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. కన్నులు జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. ఉందిలే దీవెనా ఎందుక వేదన, పొందిన యాతన దేవుడే మరచునా. ఉందిలే దీవెనా పొందిన యాతన దేవుడే మరచునా. పలుకాకి లోకం నిందించిన, ఏకాకివై నీవు రోధించిన, అవమాన పరతాలు ముగిసేనులే, ఆనంద గీతాలు పాడేనులే. నవ్వినోళ్ళంత నీ ముందు తలలు వంచేను ఇక ముందు, నవ్వినోళ్ళంత నీ ముందు తలలు వంచేను ఇక ముందు.
ఉందిలే దీవెనా ఎందుక వేదన పొందిన యాతన దేవుడే మరచునా ఉందిలే దీవెనా ఎందుక వేదన పొందిన యాతన దేవుడే మరచునా కన్నులు జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు హల్లెలూయా. ఇంతవరకు కూడా దేవుడి కృపను బట్టి చక్కగా కొడుకు జరిగించే దాన్ని బట్టి ప్రభుని మహింపరుస్తూ ఉన్నాను. సమయంలో ప్రార్థన చేసుకుందాం. అందరూ లేచి మోకరించేవారు మోకరించండి, నిలబడేవారు నిలబడండి. ప్రార్థన చేసుకుందాం. ఇంతవరకు కూడా చక్కని మాటలు మనం విన్నాం. అంజరపు చెట్టు కొరకు, అంజరపు చెట్టులో ఉన్నటువంటి మరొక శ్రేష్టమైన లక్షణం మెడిసిన్లో కూడా దాన్ని వాడతారండి. ఎందుకంటే దాంట్లో ఔషధం చాలా చక్కగా కనిపిస్తూ ఉంది. ఇస్కియా రాజు అయినటువంటి ఇస్కియాకి ఒక బలహీనత వచ్చింది, కుష్ఠరోగం లాంటిది. ఏషియా ప్రవక్త ఒక అంజూరపు కాయని తీసుకురండి అని చెప్పి అంజూరపు కాయని ఆ యొక్క పొండు మీద పెట్టిన వెంటనే స్వస్థత పొందుకున్నట్లు పరిశుద్ధమైన గ్రంథం 2వ రాజుల్లో చదివినట్లయితే కనిపిస్తోంది. ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. 2వ రాజులు 20వ అధ్యాయం 5వ వచనం నుంచి చక్కని మాటలు కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఒక అంజూరపు చెట్టులో చాలా ఔషధాలు కలిగి ఉన్నాయని, ఈ యొక్క అంజూరపు చెట్టు ఆనందాన్ని ఇస్తూ ఉంది. ఆ చెట్టు కింద కూర్చుంటే అనేకులు నివసిస్తారని కూడా వాక్యం సెలవిస్తూ ఉంది. ఆనందాన్ని ఇచ్చే చెట్టు, ఆశ్రయం ఇచ్చే చెట్టు, ఆహారం ఇచ్చే చెట్టు అని పరిశుద్ధమైన గ్రంథంలో అనేక విధాలుగా రాయబడి ఉంది అంజూరపు చెట్టు కొరకు. అటువంటి అంజూరపు చెట్టును సాదృశ్యంగా మనం కూడా జీవించాలి. మనల్ని చూసి దేవుడు ఆనందించాలి. మనం అనేక మందికి ఆశ్రయం ఇవ్వాలి. మనం అనేక మందికి ఆహారం పెట్టే వరంగా ఉండాలి. ఆ విధంగా మనం దేవుళ్ళలో జీవించాలి. ప్రార్థన చేసుకుందాం. అంజూరపు చెట్టు కొరకు మాట్లాడాలంటే చాలా సమయం కావాలి. అయినప్పటికీ ప్రభు కొన్ని విషయాలను మన ముందు బయలుపరిచారు కనుక దానికి సాదృశ్యంగా మనం జీవిద్దాం. ఈ సమయంలో మరొకసారి బలహీనంగా ఉన్న వారి కొరకు ప్రార్థించండి. వాతావరణంలో మార్పులను బట్టి చాలామంది పిల్లలు బలహీనంగా ఉంటూ ఉన్నారు. పనుల భారాలను బట్టి అలసిపోతూ ఉన్నారు. వారందరి కొరకు కూడా మనం ప్రార్థన చేద్దాం. మరి ముఖ్యంగా సంఘాన్ని బలపరచాలి అని మరి దేవుని పిల్లలుగా మీరు అందరూ చూపిస్తున్నటువంటి ప్రేమను బట్టి మీకు ప్రత్యేకమైన అందాలు మరొకసారి తెలియపరుస్తున్నాను. ముఖ్యంగా శాంతక్కను బట్టి. ఎందుకంటే ఎంతో పనిలో శ్రమ అయినప్పటికీ, ఆలస్యమైనప్పటికీ దేవుని సన్నిధిని ప్రేమించి నా సన్నిధిని, నా సంఘాన్ని నేను బలపరచాలని అక్క చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని బట్టి కూడా నేను మహింపరుస్తూ ప్రత్యేకమైన వందనాలు. అలాగే అనుషమ్మను బట్టి కూడా ఉదయం నుంచి సాయంకాలం వరకు పనిచేసి మళ్ళీ దేవుని సన్నిధికి రావాలంటే చాలా కష్టమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే చాలా సమయాన్ని నుంచి పనిచేయాలి. అలా పనిచేస్తూ కూడా మరి వచ్చినటువంటి మరి స్త్రీలైనటువంటి మీ అందరికి కూడా, తల్లులందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు. ఇంకా అనేక మందిని తీసుకొద్దాం, సంఘాన్ని బలపరుద్దాం, ఒక అద్భుతమైన ఆదర్శనీయవంతమైన సంఘంగా మారుద్దాం. ప్రార్థన చేసుకుందాం. మరి ట్రాన్స్పోర్ట్ విషయంలో కూడా మరి పనిని కూడా పక్కన పెట్టి ఎంతగానో సహకరిస్తున్నటువంటి ప్రియులరావు గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు. దేవుడికి వరకు ఉన్నటువంటి ప్రతి భారాన్ని తీసివేసేలాగా ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. మా సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన ప్రియ పరలోకపు తండ్రి, నీ శ్రేష్టమైన ఘనమైన నామమునకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో ఈ రాత్రి కలశంలో మరొకసారి నీ పాదసన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభు. నీ పిల్లల పక్షాన మరపెడుతూ ఉన్నాం తండ్రి. ఇదిగో తండ్రి, ఎవరు ఏ అవసరతలో వచ్చారు ప్రభా, ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. బలహీనంగా వచ్చిన వారిని జ్ఞాపకం చేసుకోండి. మీరు బలపరచండి. నీకు స్తోత్రాలు ప్రభా. ఇదిగో ఉదయం నుంచి నేను పనులు చేసుకుని ప్రభు ఎంతో శ్రమ అయినప్పటికీ నీ సన్నిధిని ప్రేమించి విడవకు వచ్చినటువంటి పిల్లలను బట్టి స్తోత్రాలు. నేను వారికి చెందవలసిన దేవుని ఆశీర్వాదాలు మీరు సమృద్ధిగా దయచేయండి.
ఇదిగో తండ్రి ప్రభ పార్వతమ్మ గారిని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. బిడ్డకున్నటువంటి బలహీనత నుంచి విడుదల దయచేయండి. నిత్యము ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా, గొప్ప స్వస్థత నీ యందు ఉంది. నేను ఆ స్వస్థత బిడ్డ పొందుకొనుగాక అని ప్రార్థిస్తూ ఉన్నాను. మీరు సహాయం దయచేయండి. మీకు అసాధ్యమైనది ఏది లేదయ్యా, సమస్తము సాధ్యపరిచే దేవుడు. బిడ్డ పక్షాన్ని మీరు కార్యం చేయండి, మీ సాక్షిగా నిలబెట్టండి. నేను ఎటువంటి మెడిసిన్ లేకుండా ప్రభా సంపూర్ణ స్వస్థత నమ్మితే చాలు ప్రభా, నేను మీ మహిమను చూస్తారని సెలవిచ్చారు ప్రభా. నేను ఎదుగు తండ్రి నమ్మకం విశ్వాసంతో బిడ్డ పక్షాన్ని ప్రార్థిస్తున్నాను. గొప్ప స్వస్థతను మీరు అనుగ్రహించండి. శాంతకు నాయన ప్రభా, వారి కుటుంబాన్ని మీరు దీవించండి ప్రభా. సంధ్యమ్మని జ్ఞాపకం చేసుకోండి. ఇచ్చిన పిల్లలను ఇదిగో కృపాజన్యత కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా. ఇదిగో తండ్రి నాయన బిడ్డకున్నటువంటి బలహీనతలన్నీ కూడా తీసివేయండి. ఆకకున్న బలహీనతలన్నీ తీసివేయండి ప్రభా. ఇదిగో వారు నేను రూమ్లో ఉంటున్నటువంటి బిడ్డలందరిని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాను. ఇదిగో భవానమ్మ గారిని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాను. నేను విడవక నీ సన్నిధిని ప్రభా ప్రేమించి నేను ప్రారంభం నుంచి నేను వస్తున్న విధానాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తాను. బిడ్డకు చెందవలసిన దేవుని ఆశీర్వాదాలు మీరు సమృద్ధిగా దయచేయండి. ఇదిగో సోనమ్మను బట్టి వెంకటలక్ష్మిని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభు. ఇదిగో నేను ప్రభు జ్యోతమ్మను బట్టి కూడా ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభు. వారి గృహంలో ఎంతమంది పిల్లలు అయితే ఉంటున్నారో వారందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారికి ఉన్న ప్రతి విషయంలో నుంచి మీరు విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నానికి స్తోత్రాలు. ఇదిగో తండ్రి ప్రభా నాయన అనుకు నేను ప్రభు బలహీనంగా రాలేకపోయారు ప్రభా, మంచి ఆరోగ్యం దయచేయండి. నీ చేత మీద శుక్రవారం ఇస్తేందుకు రావడానికి సహాయం దయచేయండి. సునీత నేను ఇదిగో దుఃఖంలో ఉంది ప్రభా, నాన్నమ్మ గారిని కోల్పోయి ప్రభా దుఃఖ నివారణ మీరు దయచేయమని ప్రార్థిస్తున్నానికి స్తోత్రాలు. ఇదిగో తండ్రి ప్రభా నాయన ఇదిగో ఆనందిని బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభా. ఐడి రెన్యువల్ కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇదిగో తండ్రి నాయన అన్ని విషయాల్లో మీరు సహాయం దయచేయండి. బిడ్డకు మంచి పని దొరకడానికి మీరు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నానికి స్తోత్రాలు ప్రభా. ఇది ఎంతో శ్రమించి ఆహార పదార్థాలు తీసుకొచ్చారు ప్రభా, వారికి చెందవలసిన దేవుని ఆశీర్వాదాలు మీరు దయచేయమని ప్రార్థిస్తున్నానికి స్తోత్రాలు. ఇదిగో తండ్రి తమ్ముడు నరేంద్రను బట్టి ప్రార్థిస్తున్నాం, లక్ష్మణ్ గారిని బట్టి ప్రార్థిస్తున్నాం. ఇదిగో బలహీనంగా ఉండి రాలేకపోయారు ప్రభా, బిడ్డలు బలపరచండి. శుక్రవారం ఇస్తేందుకు రావడానికి సహాయం దయచేయండి. ఇండియాలో ఉన్న మోకా సీన్ గారి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా, మంచి ఆరోగ్యాన్ని బలాన్ని శక్తిని బిడ్డకు అనుగ్రహించి త్వరలో ఈ దేశం వచ్చి మళ్ళీ నీ పనిలో పాల్గొనడానికి సహాయం దయచేయండి. ఇదిగో తండ్రి ప్రభా మా ప్రియులు రాజ్ కుమార్ గారిని బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. నేను ఇదిగో చేస్తున్నటువంటి పనులన్నింటిలో మీరు తోడుకున్న కుటుంబాన్ని మీరు దీవించండి. బిడ్డలకు మంచి భవిష్యత్తు దయచేయమని ప్రార్థిస్తున్నానికి స్తోత్రాలు. ఇదిగో కోటి గారిని బట్టి ప్రార్థిస్తున్నాం, ఇలాల రాజు గారిని బట్టి ప్రార్థిస్తున్నాం. బిడ్డలకు చెందవలసిన దీవెన ఆశీర్వాదాలు సమృద్ధిగా దయచేయండి. ఇదిగో ప్రభా ప్రియులు ప్రభు రావు గారిని బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభా, అనుషమ్మను బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభా. ఇదిగో నేను ఉదయం నుంచి పని చేసి నీ సందుకు వచ్చారు ప్రభా. ఇదిగో నేను సహోదరుడు ప్రభా పనిని కూడా పక్కన పెట్టి నీ సన్నిధి ప్రేమించి ఎంతోమంది నీ సన్నిధికి తీసుకొస్తూ ఉన్నారు ప్రభా. దాన్ని బట్టి స్తోత్రాలు. బిడ్డలకు చెందవలసిన దేవుని ఆశీర్వాదాలు మీరు సమృద్ధిగా దయచేయమని ప్రార్థిస్తున్నాను స్తోత్రాలు. ఇదిగో తండ్రి ప్రభా చింటూని బట్టి ప్రార్థిస్తున్నాను. యవనస్తుడు ప్రభా త్వరలో మారు మనసు పొందుకోవడానికి సహాయం దయచేయండి. నీ పనిలో బలంగా వాడడానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఇదిగో తండ్రి ప్రభా సన్నిబాబుని బట్టి వారికి ఇచ్చిన కుటుంబాన్ని బట్టి స్తోత్రాలు ప్రభా. బిడ్డలకు ఇంకా మంచి ఆరోగ్యం దయచేయండి. కుటుంబంలో నెమ్మదిని అనుగ్రహించండి, శాంతిని అనుగ్రహించండి స్తోత్రాలు. ఇదిగో అన్న కుమారుడికి బలహీనంగా ఉందని తెలియపరిచారు ప్రభా. ఆ బిడ్డను దర్శించండి తండ్రి, మంచి స్వస్థతను మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నానికి స్తోత్రాలు. ఇదిగో తండ్రి ప్రభా నేను నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను నాయన. ఇదిగో తండ్రి ఇంకెవరైనా మర్చంటే ప్రభా వారిని కూడా జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నానికి స్తోత్రాలు తండ్రి. ఇదిగో తండ్రి నేను పుష్పతమ్మ గారి కొరకు కూడా ప్రార్థిస్తూ ఉన్నాం. ఇదిగో వసంతమ్మ గారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా. ఇదిగో తండ్రి ప్రభా స్వప్న కూడా ప్రార్థన చేయమని ప్రార్థన అవసరం కోరారు ప్రభా. నేను ఆ బిడ్డకు చెందవలసిన దీవెన ఆశీర్వాదాలు మీరు దయచేయండి. ఎవరైతే రాత్రికాల సమయంలో బలహీనంగా ఉండి రాలేకపోయారో వారందరినీ మీరు దీవించండి నీకు స్తోత్రాలు ప్రభా. ట్రాన్స్పోర్ట్ ఇచ్చిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. ఈ సమయంలో నీ సన్నిధిలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తున్నానికి స్తోత్రాలు తండ్రి. ఇదిగో నన్ను బట్టి నా కుటుంబాన్ని బట్టి కూడా ప్రార్థిస్తున్నాను తండ్రి. ఇదిగో నా కుమార్తె చదువులో మీరు తోడుగుండండి, వచ్చి ప్రయాణం అంతట్లో మీరు తోడుగుండండి. ఇదిగో తండ్రి ప్రభు నా కుమారుడు ఐడి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభు. గొప్ప కార్యం మీరు చేయండి అయ్యా స్తోత్రాలు. వారితో మీరు మాట్లాడండి ప్రభు స్తోత్రాలు. సమాధానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నానికి స్తోత్రాలు తండ్రి. ఇదిగో నేను మమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభు. నేను మీరు సహాయం దయచేయండి స్తోత్రాలు. అందరి కొరకు ప్రార్థిస్తున్నాం, దేశం కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. ఇదిగో ఈ దేశంలో ప్రభు మేము అంటున్నామంటే కేవలం నీ కృప. ఇది దేశంలో మా దేశం కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభు. నేను ఇదిగో తండ్రి మా దేశాన్ని దీవించండి, ఆశీర్వదించండి. నేను ఇదిగో తండ్రి రాజులను అధికారులందరినీ కూడా మీరు నేను మంచి మనసుని అనుగ్రహించండి, మంచి పరిపాలన అందించడానికి మీరు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను.
ఎదిగేంతవరకు నేను కొడుకులో తోడుకున్నందుకు స్తోత్రాలు. మరలా తిరిగి ప్రయాణంలో మీరు తోడుకుంటూ క్షేమకరమైనటువంటి ప్రయాణాల్లో మీరు నడిపించండి. నిలవని గారిని బట్టి కూడా ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభునికి స్తోత్రాలు. ఇదిగో మధ్యన కలిపి నుంచి వచ్చి సునీతమ్మని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. బిడ్డకున్నటువంటి బలహీనతలన్నీ కూడా తీసివేందుకు స్తోత్రాలు ప్రభు. ఇక ఇంకెవరైతే బలహీనంగా ఉన్నారో వారందరిని బలపరచమని ప్రార్థిస్తూ మరొకసారి దేవుని ఆశీర్వాదాలు సమృద్ధిని పిల్లలందరినీ నడిపించమని యేసుక్రీస్తు ప్రభుల వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్. పరలోక ప్రార్థన. పరలోకమందు మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును కాక, నీ రాజ్యం వచ్చిన కాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరందు భూమి అందు నెరవేరును కాక, మదిన ఆహారం నేడు మాకు దయచేయండి. మళ్ళీ అపరాధములు చేసిన వారిని క్షమించిన ప్రకారం అపరాధములు క్షమించండి. శోధనలోంచి కీడు నుంచి తప్పించండి. రాజ్యంలో శక్తి మహిమ నిరంతరం నీవైనావు తండ్రి. ఆమెన్. తండ్రి అయినటువంటి ప్రేమయు, రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మని సహవాసము, సమాధానము ఈ పునరుద్ధరణంలో కూడా ఆరాధించిన ప్రియ బిడ్డలకు, వారి కుటుంబాలకు, ఈ దినము ఈ యొక్క పరిచర్లో అస్తములు కలిపిన బిడ్డలకు, ఇచ్చినటువంటి బిడ్డలకు, ఆహార పదార్థాలు తయారు చేసినటువంటి బిడ్డలకు, ట్రాన్స్పోర్ట్ ఇచ్చిన బిడ్డలకు, ప్రభు రాకడ పర్యంతము సదా దీవుని ఆశీర్వాదం, సంతోషం, ఆనందము, సకల సమృద్ధి నా ప్రభు ఎప్పుడు ఎల్లప్పుడూ అందరికి అనుగ్రహించునుగాక. ఆమెన్. యేసు రక్తమే చేయము, ప్రభునేసు రక్తమే చేయము, ప్రభునేసు నామమున సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమెన్. 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 ఆశీర్వాదం భుల్మావేగా వర్షింపజేయుమిషా, ఆశతో నమ్మేనాము నీ సత్య వాగ్దానము. ఈ మాహిమేగా కృమ్మరించుము దేవా, క్రమ్మార ప్రేమ వర్షంబు కృమ్మరించుము దేవా. ఆమెన్. 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 దేవుని కృప అందరికీ ఎప్పుడు ఎల్లప్పుడూ తోడయండి నడిపించును గాక. ఆమెన్. అందరికీ వందనాలండి.